నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ అధికారంలో కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలో కొనసాగడానికి వారికి తమ సొంత పత్రిక అయిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రిక, టీవీకి జగన్ సర్కార్ ఎంత మేరకు మేలు చేయాలో అంతకు రెండింతలు చేసింది అనేది బహిరంగంగా అందరూ చెబుతున్న విషయమే. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార వైసీపీకి చెందిన సాక్షి పత్రిక సర్క్యులేషన్ పడిపోయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్లు సాక్షి పత్రికను తీసుకోకపోవడంతో పాటు మరికొందరు కూడా పత్రిక వద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో సర్క్యులేషన్ పడిపోవడంతో హడావిడిగా వైఎస్ భారతి మీటింగ్ను ఏర్పాటు చేసింది. దినపత్రికల సర్క్యులేషన్ను నిర్ణయించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏపీలో ఏ పేపర్కు ఎంత సర్క్యులేషన్ ఉందో వివరాలను విడుదల చేసింది. ఈనాడు పత్రికకు 13,50,000కు పైగా సర్క్యులేషన్ ఉంటే సాక్షిది 10 లక్షలకు దగ్గరగా ఉంది. అయితే గడిచిన 2-3 నెలల్లో సాక్షి సర్క్యులేషన్ తగ్గుతూ వస్తున్నట్టు వారి లెక్కలను బట్టి తెలుస్తోంది. సుమారు 2 లక్షలకు పైగా కాపీలు తగ్గినట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఇటువంటి పరిస్థితి రావడంతో పత్రిక ఎండి భారతి అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేశారట. ఏపీలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ 5,85,000కు పైగా ఉంది. నిజానికి ఈ 5 లక్షల సర్క్యులేషన్లో 2.5 లక్షల మంది వాలంటీర్లకు 200 ఇచ్చి పేపర్ కొనిపిస్తున్నారు. అలాగే ఒక్కో గ్రామ వార్డు సచివాలయంలో 2 పేపర్లు వేయిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్సిటీలు సహా ఇతర చోట్ల బలవంతంగా పేపర్ అంటగడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇటువంటి వారు తగ్గిపోతున్నారు. దీంతో డబ్బులు పెట్టి కొనే వారిలో సుమారు 2 లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వాలంటీర్లతో సాక్షి పత్రికను కొనిపించటంపై ఒక పత్రిక సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు సాక్షి పత్రికను ప్రస్తుతం కొనుక్కోవటం లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న 2,50,000 మంది వాలంటీర్లలో సుమారు 1,50,000 మంది వరకు సాక్షి కొనడం మానేశారు. దాంతోపాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు కూడా వైసీపీ ఓడిపోతుందని ముందుగానే ఆ పత్రికను మానేసినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తంగా సుమారు 2 లక్షల వరకు సర్క్యులేషన్ తగ్గిపోవడంతో ఎలాగైనా సర్క్యులేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పడానికే వైఎస్ భారతి అర్జెంటుగా సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోతే మరింత పడిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే అటువంటి చర్యలు తీసుకోవాలని యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది.